అయితే ఆల్రెడీ ఎంబసీ దగ్గర చాలా సీరియస్ సిట్యుయేషన్ నడుస్తున్న విషయం తెలిసిందే. అయితే హసీనాను ఇమ్మీడియేట్‌గా బంగ్లాదేశ్‌కు అప్పగించాలి అనేది ఇక్కడ ఉన్న పబ్లిక్ డిమాండ్. సో, భారత్ ఇమ్మీడియేట్‌గా హసీనాను బంగ్లాదేశ్‌కి అప్పగించేయాలనేది అక్కడ యూత్. దానికి నిరసనగానే భారత్ ఎంబసీ దగ్గర బంగ్లాదేశ్ ఢాకాలో చాలా ప్రొటెస్ట్ జరుగుతుంది. సో, ఈ సీన్ ఎంతవరకు వెళ్తుంది అనేది తెలీదు గానీ, దీని వెనకాల మాత్రం వార్ ఇంటెన్షన్ మాత్రం క్లియర్‌గా ఉందనే విషయం. ఎందుకు అనంటే ఈ విషయం 2, 3 మంత్స్ నుంచి జరుగుతుంది. ఈ రోజు గాదు. సో, స్టెప్ బై స్టెప్ చైనా, అటు పాకిస్తాన్, బంగ్లాదేశ్‌కి సపోర్ట్ జేయడం. బంగ్లాదేశ్ మ్యాప్ మొత్తం కొలాబరేట్ చేసి నార్త్ ఈస్ట్ ఇండియాని మొత్తం ఆక్యుపై చేస్తున్నట్టు చూయించడం. ఒక్కొక్క పాయింట్‌ని ఎలివేట్ చేసుకుంటూ చూస్తే క్లియర్‌గా అక్కడ తెలుస్తున్న విషయం ఏంటి అనంటే బంగ్లాదేశ్ వాంట్ ఎ వార్ విత్ ఇండియా టు ఆక్యుపై నార్త్ ఈస్ట్ ఇండియా అనేది చాలా క్లియర్‌గా తెలుస్తున్న విషయం. సో, దీనిపైన మన జనరల్స్ ఎలా ఆన్సర్ ఇవ్వబోతున్నారనేది వేచి చూడాల్సిందే. సో, విషయాన్ని కంటిన్యూ చేస్తే పాయింట్ ఏంటి అనంటే ఢాకాలో ఆల్రెడీ యాంటీ ఇండియన్ సెగ్మెంట్ అనేది స్టార్ట్ చేశారు. ఈ యాంటీ ఇండియన్ పొలిటీషియన్స్ మీద ర్యాలీస్ ఇస్తున్నారు బంగ్లాదేశ్‌లో. సో, ఈ విషయాన్ని మెల్లిమెల్లిగా సీరియస్ చేస్తున్నారు బంగ్లాదేశ్ పబ్లిక్. ఇది బంగ్లాదేశ్ చేస్తున్నదైతే స్ట్రెయిట్‌గా కాదు. దీంట్లో ఐఎస్ఐ పీపుల్, ఐఎస్ఐ ఇన్వాల్వ్‌మెంట్ ఉండొచ్చు. పాకిస్తాన్ సపోర్ట్ ఉండొచ్చు. ఈ ఇస్లామిక్ గొడవలు ఏదైతే జరుగుతున్నాయో దీనికి సెకండ్ టార్గెటెడ్‌గా ఇండియానే ఉంది. సో, ఎలాగైనా ఇండియాని కాన్సంట్రేటెడ్‌గానే దెబ్బతీయాలనే ప్లానింగ్‌తో ఇతర దేశాలు ప్లాన్ చేస్తున్న విషయం మనం నోటీస్ చేయొచ్చు.